అవినీతికి ఆకలి ఎక్కువ అని విన్నాం కానీ మరి ఈ రేంజ్లో ఆకలి ఉంటుందని ఇరిగేషన్ శాఖ ఏఈ నిఖేష్ కుమార్ని చూస్తేనే అర్థమవుతుంది. తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద కేసు ఇది. అవినీతి తిమంగళాలైన ఉమామహేశ్వరరావు, దేవికారాణి సరసన నిలిచాడు నిఖేష్ కుమార్ కూడా. ఎన్నికల కౌంటింగ్లో అభ్యర్థుల లీడ్ పెరిగినట్లు ఈ అవినీతిపరుడి ఆస్తుల విలువ అంతకంతకు పెరిగిపోతోంది. నిన్నటిదాకా 200 కోట్ల రూపాయల అక్రమాస్తులున్నట్టు అంచనా వేశారు, కానీ ఇప్పుడు అది దాటిపోయింది. నిఖేష్ కుమార్ అవినీతి ఆస్తి విలువ 600 కోట్ల రూపాయలు దాటడం చూసి అధికారులకే కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. నిఖేష్ కుమార్కి నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్లో 6 ఎకరాల్లో 3 ఫామ్ హౌజ్లు, శంషాబాద్, మియాపూర్లో 2 కమర్షియల్ కాంప్లెక్స్లు, తాండూరులో 3 ఎకరాల వ్యవసాయ భూమి, ఇటు బంధువుల పేర్లపైన పెద్ద ఎత్తున ఆస్తుల్ని గుర్తించారు అధికారులు. బంధువుల నివాసంలో ఇప్పటికే కిలోకి పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిఖేష్ కుమార్ బినామీలకు చెందిన 7 లాకర్లను రేపు తెరవబోతున్నారు ఏసీబీ అధికారులు. వాటిని ఓపెన్ చేస్తే ఇంకెంత ఆస్తి బయటపడుతుందో చూడాలి. గతంలో ఏసీబీ వాళ్ళకి చిక్కిన సిసిఎస్ మాజీ ఏసీపీ ఉమామహేశ్వరరావుతో కలిసి నిఖేష్ కుమార్ సెటిల్మెంట్ జరిపినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు చెరువుల బఫర్ జోన్లను అక్రమార్కులు మింగడానికి కారణమైంది కూడా ఈ ఘనుడే. మా సీనియర్ కరెస్పాండెంట్ రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రంజిత్, ఆ ఆస్తుల చిట్టా చూస్తుంటే అసలు ఏం అడగాలో కూడా అర్థం కావట్లేదు మిమ్మల్ని. సో నెక్స్ట్ ఇంకా ఎక్కడ దాకా ఈ ప్రాసెస్ పోతుంది, ఎప్పుడు క్లోజ్ అవుతుంది? అంటే నిఖేష్ కుమార్ తన సర్వీస్ 10 ఏళ్లలోనే ఇంత పెద్ద మొత్తంలో కూడబెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నిఖేష్ కుమార్ ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చాలా వరకు ఉన్నతాధికారులతో సత్సంబంధాలు కలిగి ఉన్నాడు. ఎవరైనా బఫర్ జోన్లో సంబంధించిన విషయంలో ఆయన దగ్గరికి ఫైల్ తీసుకొని వస్తే ఆయన వాటినన్నింటినీ కూడా తొందరగా తనకున్నటువంటి పలుకుబడి పై ఆఫీసర్లతో ఉన్నటువంటి సపోర్ట్ని ఆసరగా చేసుకుని ఇవన్నీ కూడా పర్మిషన్ తెప్పించినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. సో ఈ కారణంగానే పెద్ద మొత్తంలో ఆయన ఆస్తుల్ని కూడా పెట్టారు. అధికారులతో సత్సంబంధాలు నెరవేర్పడం కావచ్చు, వారికి అందులో కొంత వాటా ఇవ్వడం ద్వారా పెద్ద మొత్తంలో నిఖేష్ కుమార్ ఆస్తుల్ని కూడా పెట్టినట్టుగా కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. గచ్చిబౌలి ఏఈగా పనిచేస్తున్నటువంటి క్రమంలోనే ఆయన దాదాపు ఈ నార్సింగితో పాటు మొయినాబాద్, తాండూరులో ఆయన ఖరీదైన స్థలాల్ని కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎప్పుడైతే ఏసీబీ ట్రాప్ అయ్యాడో ఆ తర్వాత తనకు సంబంధించిన బంధువులు కావచ్చు, తనకు ఉన్నటువంటి స్నేహితుల పేరు మీద చాలా వరకు ఆస్తులన్నింటినీ కూడా ఆయన బదిలీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. సో ఇంకా ఏసీబీ అధికారులు లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. దాదాపు ఇప్పటివరకు దేవికారాణి ఏసీబీ చరిత్రలోనే అత్యంత పెద్ద కేసు దేవికారాణికి సంబంధించిన కేసు. ఆ తర్వాత హెచ్ఎండిఏకి సంబంధించిన బాలకృష్ణ కేసుగా మనం భావించాం. కానీ అంతకంటే ఎక్కువగా ఇప్పుడు నిఖేష్ కుమార్ ఉన్నాడు. నిఖేష్ కుమార్ కార్డ్ వాల్యూ ప్రకారం చూసుకుంటేనే దాదాపు 18 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తిని ఏసీబీ అధికారులు అఫీషియల్గా చెప్పారు. ఇంకా అతనికి సంబంధించిన బినామీ అకౌంట్లను లాకర్లు తెరవాల్సి ఉంది. ఆ లాకర్లు తెరిచిన తర్వాత ఇంకా ఎంత మేర ప్రాపర్టీ కావచ్చు, ఆ తర్వాత డాక్యుమెంట్ల రూపంలో బయటపడుతుందనేది కూడా కొంత ఆసక్తి నెలకొంది. నిఖేష్ కుమార్కి ఏదైతే బఫర్ జోన్లకు సంబంధించి నార్సింగి, గోపన్పల్లి, ఆ తర్వాత గచ్చిబౌలి, మొయినాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో ఈ బఫర్ జోన్లకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించి ఎక్కడ సిటీలో ఎలాంటి లిటిగేషన్ ఉన్నా ఆ ఫైల్ నిఖేష్ కుమార్ వద్దకు తీసుకొస్తే అది తొందరగా క్లియర్ అవుతుందన్నటువంటి దాంతోనే ఆయన మొత్తం ఈ వ్యవహారాన్ని నడిపాడు. సో ఇదంతా కూడా ఒక సిండికేట్గా ఉండి వ్యవహారం నడిపాడు కాబట్టి నిఖేష్ కుమార్కి వెనకాల ఉండి ఈ మొత్తం వ్యవహారం నడిపిస్తున్నటువంటి అధికారుల పాత్ర పైన కూడా ప్రస్తుతం ఏసీబీ ఇంటర్నల్గా ఎంక్వైరీ చేస్తుంది. దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులుగా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఇంకా చాలా చోట్ల ఆయనకు సంబంధించిన బినామీల పేర్లతో ఆస్తులు కూడా పెట్టారు కాబట్టి వాటి అన్నిటికీ సంబంధించిన విషయంలో ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. రేపు 7 లాకర్లు ఎవరైతే కుటుంబ సభ్యులు కావచ్చు, కొంతమంది బినామీ పేర్లతో ఆయన 7 లాకర్లు పెట్టాడో వాటిని రేపు తెరుస్తాం. ఆ తెరిచిన తర్వాత ఇంకా అందులో ఎలాంటి ఆస్తులు బయటపడతాయనేది కూడా చూడాల్సి ఉందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. నిఖేష్ కుమార్ని కస్టడీలోకి తీసుకొని విచారిస్తే ఏసీబీలో, ఎందుకంటే ఆయన ఏఈ స్థాయిలోనే ఉన్నారు. సో ఒక ఫైల్ ఇంత బఫర్ జోన్కి సంబంధించిన విషయంలో ఫైల్ కుదరాలంటే ఖచ్చితంగా ఆయన ఉన్నతాధికారులకు సంబంధించిన క్లియరెన్స్ తప్పనిసరి. సో అలాంటి క్రమంలో ఆయన ఎవరెవరి ప్రోద్బలంతో ఇదంతా నడిపించాడు, ఎవరెవరికి ఎంత వాటాలు సమకూర్చాడు, ఇవన్నీ కూడా తదుపరి దర్యాప్తుల్లోనే కస్టడీలోకి తీసుకొని విచారిస్తేనే ఇదంతా కూడా బయటకు వస్తుందనేది కూడా ఏసీబీ అధికారులు చెప్తున్నారు. ఏసీబీ అధికారులు మాత్రం ఇది ఒక సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే దేవికారాణికి సంబంధించిన కేసులో దాదాపు 1000 కోట్లకు సంబంధించిన అవినీతి అక్కడ జరుగుతాయి. ఇక్కడ దాదాపు 600 కోట్ల రూపాయలకు సంబంధించిన అక్రమాస్తులు ఈయన కూడబెట్టాడన్నటువంటి విషయాలు ఇప్పుడు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి కాబట్టి ఇంకా లోతైన దర్యాప్తు చేపడుతున్నారు. ఎక్కడెక్కడ బినామీ పేర్లతో ఆస్తులు కూడబెట్టారన్నటువంటి అంశంపై కూడా ఏసీబీ అధికారులు ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకు చాలా చోట్ల హైదరాబాద్లో దాదాపు 8 చోట్ల ఆయన లగ్జరీ విల్లాస్ కొనుగోలు చేశాడు. సో ఈ విల్లాస్ సంబంధించి ఎప్పుడు కొనుగోలు చేశాడు, ఆయన గచ్చిబౌలి ఏఈగా తర్వాత నార్సింగిలో పనిచేస్తున్నటువంటి కాల వ్యవధిలోనే ఇవన్నీ కొనుగోలు చేశారు కాబట్టి ఇంకా ఇతర ప్రాపర్టీస్ రూపంలో బినామీల పేరుతో ఎక్కడెక్కడ కూడబెట్టాడన్నటువంటి అంశంపై కూడా ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నాం. రేపు బ్యాంకర్ లాకర్లు ఓపెన్ చేసిన తర్వాత ఇంకా ఎంత మేర ఆస్తి బయటపడుతుందనేది కూడా చూడాల్సి ఉంది. రైట్ రంజిత్.
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరి డిసెంబర్ 7 నాటికి సరిగ్గా ఏడాది. ఈ సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ప్రజా విజయోత్సవాల పేరిట 9 రోజుల ప్రణాళికను సిద్ధం చేసింది హస్తం పార్టీ. ఈ 9 రోజుల పాటు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఈ మేరకు ఇప్పటికే సన్నాహక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ శ్రేణులను సిద్ధం చేసింది. ప్రజా పాలన విజయోత్సవాల్లో శాఖల వారీగా విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని భావిస్తోంది రేవంత్ సర్కార్. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమాలను నిర్వహించాలనుకుంటోంది. ఇవాళ ప్రారంభమైన సంబురాలకు ఈ నెల 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణతో ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతోంది రేవంత్ సర్కార్. మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అడిగి తెలుసుకుందాం. శ్రవణ్, వారం రోజుల పాటు జరగనున్న విజయోత్సవాల ఎజెండా ఏంటి? ఏ రోజు ఏం చేయబోతున్నారు? మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం వస్తున్న నేపథ్యంలో డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల పేరిట రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంబరాలు నిర్వహిస్తుంది. ఒక్కరోజు ఒక్కో శాఖల వారీగా తీసుకుంటుంది. ఈరోజు అందులో భాగంగా మొదటి రోజు డిసెంబర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కు సెలబ్రేషన్ జరుగుతున్నాయి. అయితే ఈ రోజు నుంచి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యి డిసెంబర్ 31 వరకు నెల రోజుల పాటు దీనికి సంబంధించిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు, కొత్త ప్రకటనలు అవన్నీ జరుగుతాయి. అయితే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో ఉండే మంత్రులు, అధికారులు, ఎమ్మెల్యేలు, ఇతర ఇన్ఛార్జ్ మంత్రులు వాళ్ళ అవైలబిలిటీని బట్టి ఆ రోజుల్లో తేదీలను స్పాట్లో డెసిషన్ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలకు చేపట్టబోతున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అంటే ఈ నెల రోజుల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కి సంబంధించి ఫేజ్ 2కు సంబంధించిన శంకుస్థాపన కార్యక్రమాలు ఉంటాయి. ఇక రేపు డిసెంబర్ 2వ తారీఖు హెల్త్ డిపార్ట్మెంట్ మీద సెలబ్రేషన్స్ ఉన్నాయి. రేపు వర్చువల్ విధానంలో సీఎం రేవంత్ రెడ్డి 16 నర్సింగ్ కాలేజీలకు, అలాగే 28 పారామెడికల్ కాలేజీలు, 16 నర్సింగ్ కాలేజీలకు, 32 ట్రాన్స్జెండర్ల కోసం ప్రత్యేకంగా క్లినిక్ను ప్రారంభించబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్గా వీటిని ప్రారంభిస్తారు. వీటితో పాటుగా కూడా కొత్తగా 213 అంబులెన్స్ సర్వీసులను కూడా రేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించున్నారు. వీళ్లతో పాటుగా 442 మంది సివిల్ అసిస్టెంట్ సర్జన్లకు, 24 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్లకు రేపు నియామక పత్రాలు ఇవ్వబోతున్నారు. ఇక ఎల్లుండి విషయానికి వస్తే హైదరాబాద్ రైజింగ్ కార్యక్రమాలు నుంచి జూ పార్క్ అంటే హైదరాబాద్లో ఎంఏయుడి డిపార్ట్మెంట్కి సంబంధించిన సెలబ్రేషన్స్ స్టేట్ వైడ్గా ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఆరాంఘర్ నుంచి ఏదైతే జూ పార్క్ ఫ్లైఓవర్ ఉందో దాన్ని ప్రారంభించబోతున్నారు. 150 కోట్ల విలువైన బ్యూటిఫికేషన్, హైదరాబాద్ను 150 కోట్ల రూపాయలతో బ్యూటిఫికేషన్ పనులకు సంబంధించిన కార్యక్రమాలు ఉంటాయి. కేబీఆర్ పార్క్ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధికి సంబంధించిన పనుల ప్రారంభోత్సవాన్ని కూడా జరుగుతుంది. కానీ డిసెంబర్ 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనానికి శంకుస్థాపన చేస్తారు. అలాగే వర్చువల్గా సఫారీ మరియు వృక్ష పరిచయ కేంద్రాలను సీఎం ప్రారంభించబోతున్నారు. 9,000 మందికి నియామక పత్రాలను డిసెంబర్ 4 రోజు ఇవ్వబోతున్నారు. దీనికి సంబంధించిన కాలం పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయబోతున్నారు. ఇలా 1 నుంచి 9వ తారీఖు నిర్వహించబోతున్నారు. 7వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు గ్రాండ్ కార్నివాల్ ఫినాల్ పేరుతో ఈ 3 రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్ దీపకాంతులతో వెలుగుపొందుతున్నాయి. ప్రత్యేకంగా ట్యాంక్బండ్ చుట్టూ కూడా ఫైర్ క్రాకర్ షో, లేజర్ షో, ఇలా ప్రత్యేకమైన పండుగ వాతావరణాన్ని సృష్టించి ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహించబోతున్నారు. ఈ నెల మొత్తం కూడా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరుగుతుంటాయి. కమింగ్ టు ఫోర్త్ న్యూస్. తీరం దాటిన ఫెంజల్ తుఫాన్ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరిపై విరుచుకుపడుతోంది. భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. రంగంలోకి దిగిన నేవీ సిబ్బంది సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేసింది. గత 30 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. పుదుచ్చేరిలో కుండపోత వర్షం కురుస్తోంది. అయితే అనేక ప్రాంతాలు నీట మునిగాయి. వర్ష తీవ్రతతో పుదుచ్చేరి దిండుగల్ హైవే మూసివేశారు అధికారులు. పుదుచ్చేరిలో 47, విల్లుపురంలో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక భారీ ముప్పు నుంచి తమిళనాడు బయటపడ్డా పలు ప్రాంతాల్లో మాత్రం వర్షం కురుస్తూనే ఉంది. చెన్నైలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. చెన్నై బెంగళూరు హైవేను వరద నీరు ముంచెత్తింది. టీ నగర్, రాయపురం, ఆవడి, ఎన్నూర్, కోవలం సహా చాలా ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. సహాయక చర్యలు వేగవంతం చేశారు అధికారులు. ఈ ఫెంజల్ తుఫాన్ బీభత్సం దక్షిణ కోస్తా రాయలసీమపై కూడా కనిపిస్తోంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. కాకినాడ, కోనసీమ, నెల్లూరు జిల్లాలో 1-2 చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటు తిరుపతి జిల్లాలోని సూళ్లూరుపేట, దొరవారి సత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. పూర్తి డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్
రాజు అందిస్తారు. రాజు, తమిళనాడు పుదుచ్చేరిపై ఇంకెన్ని రోజులు ఈ తుఫాన్ ఎఫెక్ట్ కనిపిస్తుంది? ఇక తిరుపతి జిల్లాలో పరిస్థితి ఏంటి? ఈ తుఫాన్ ప్రభావంతో విమాన సర్వీసులకు కూడా ఆటంకం ఏర్పడినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి రాజు? అంటే ఖచ్చితంగా పెంజల్ తుఫాన్ అయితే మరి కాసేపట్లోనే తీవ్ర వాయుగుండంగా మారిపోయిన తర్వాత బలహీనపడుతుందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. కాబట్టి వర్ష సూచన రేపు కూడా ఉండే అవకాశం ఉంది. తమిళనాడుతో పాటు ఆంధ్రాలోని రాయలసీమ, ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలోనే రేపటి వరకు కూడా భారీ వర్ష సూచన ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎందుకంటే 2 రోజులుగా ఈదురుగాలులతో బలమైన ఈదురుగాలులు కాకుండా పెద్ద ఎత్తున వర్షం ఎడితెరిపి లేకుండా కురుస్తున్న పరిస్థితుల్లో జనజీవనం ఎక్కడా కూడా స్తంభించిపోకుండా, ప్రత్యేకించి ప్రాణ నష్టం ఎక్కడా జరగకుండా ఉండే విధంగానే ప్రభుత్వం అయితే అప్రమత్తమైంది. ఇప్పటి వరకు కూడా రాయలసీమ జిల్లాలో ప్రత్యేకించి తిరుపతి, చిత్తూరుతో పాటు నెల్లూరు ఈ 3 జిల్లాల్లోనే ప్రభావం అధికంగా కనిపిస్తోంది. ఒక తిరుపతి జిల్లాలో ఈరోజు ఉదయం వరకు కూడా 145.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు చిత్తూరు జిల్లాలో 57 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ప్రత్యేకించి నగరి, పుత్తూరు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మరోవైపు తిరుపతి జిల్లాలోని గూడూరు, సూళ్లూరుపేట లాంటి ప్రాంతాల్లో వర్షం ఆగకుండా కురుస్తుండటంతో జనజీవనానికి స్తంభించిపోకుండా ఉండే విధంగానే ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది. 2 రోజులుగా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేసింది, కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసింది. అధికార యంత్రాంగంతో కూడా అప్రమత్తం చేసినటువంటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు కూడా ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఎలాంటి నష్టం కలగకుండా ఉండే విధంగానే చర్యలు తీసుకునేది. మరోవైపు తిరుపతికి వెళ్ళే ప్రయాణికులు ఎవరైతే ఉన్నారో తిరుమలకి వెళ్ళే ఘాట్ రోడ్లో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ఇంజనీరింగ్ సిబ్బంది అయితే చర్యలు తీసుకుంది. బండరాళ్ళు అట్లాగే పెద్ద ఎత్తున వృక్షాలు ఘాట్ రోడ్డు విరిగి పడుతుండడంతో ప్రమాదం జరగకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నారు. మరోవైపు తిరుమలలో ఉన్నటువంటి 5 ప్రధాన జలాశయాలు ఉన్నాయి. ఈ జలాశయాలకు పూర్తిగా నీటి మట్టం జరుగుతోంది. ఇప్పటికే గోకర్భం డ్యాము పూర్తిగా నిండిపోయింది. రేపటిలోపు పాప వినాశనం డ్యామ్ కూడా నిండే అవకాశం ఉంది. కుమారధార, పసుపుధార ఉపతాడు, ఆకాశగంగా లాంటి జలాశయాలు కూడా పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతుండడంతో ఖచ్చితంగా 200 రోజులకు సరిపడే విధంగానే భక్తులకు ఏ రకమైనటువంటి నీటి అసౌకర్యము, నీటి కొరత రాకుండా ఈ వర్షము, ఈ తుఫాన్ తీసిందని చెప్పొచ్చు. మరోవైపు తిరుపతి జిల్లాలో మల్లెమడుగు కానీ లేదంటే అరణియార్ ప్రాజెక్టు కూడా భారీ ఎత్తున వర్షపు నీరు జరుగుతుంది. 1.85 టీఎంసీల వర్షపాతము కెపాసిటీ ఉన్నటువంటి అరణియార్ ప్రాజెక్టు ఇప్పటికే ఫ్లో పెరిగింది. కాబట్టి ఇన్ఫ్లో పెరగడంతోనే అవుట్ఫ్లో కూడా పెంచారు. మరోవైపు దాదాపుగా 2 గేట్లు ఎత్తేసి కొద్దిసేపటి క్రితమే కలెక్టర్ నీటిని కూడా దిగున వదిలిపెట్టారు. పూర్తిగా పరివాహక ప్రాంతాల్లో ప్రజలు కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బలహీన పడిన తర్వాత కూడా వర్ష సూచన ఆంధ్రప్రదేశ్కు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేకించి నెల్లూరు, రాయలసీమ జిల్లాలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు. ఇక బంగ్లాదేశ్ లో హిందువులపై దమనకాండ కొనసాగుతూనే ఉంది. ఇస్కాన్ సంస్థపై ఉక్కుపాదం మోపుతోంది. మరో 2 ఇస్కాన్ స్వామీజీలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే బంగ్లాదేశ్ జైల్లో ఉన్నారు చిన్మయ్ దాస్. దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆందోళనకు పిలుపునిచ్చింది. నేపథ్యంలో బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమం కోసం ప్రార్థనలు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇస్కాన్ సంస్థ ప్రార్థనలు నిర్వహిస్తోంది. బంగ్లాదేశ్ లో హిందువులు ఆలయాలపై దాడులు కొనసాగుతున్నాయి. బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమం కోసం దేశవ్యాప్తంగా ఇస్కాన్ సంస్థ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించింది. ఈ వ్యవహారంలో కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలని, జైల్లో ఉన్న ఇస్కాన్ స్వామీజీలను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు. బంగ్లాదేశ్ లో హింసపై హిందూ సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి. ఆగ్రాలో బజరంగ్ దళ్ కార్యకర్తలు బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఇక బంగ్లాదేశ్ లో ఇస్కాన్ కి చెందిన మరో 2 స్వామీజీలను అరెస్ట్ చేశారు. చిట్టగాంగ్ జైల్లో ఉన్న చిన్మయ్ దాస్ కు భోజనం అందించడానికి వెళ్లిన కేశవ్ దాస్, రంగనాథ్, శ్యామ్ సుందర్ దాస్ లను పోలీసులు అరెస్ట్ చేశారు. కోల్కతా, భువనేశ్వర్లోని ఇస్కాన్ ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా బంగ్లాదేశ్ లో హిందువుల క్షేమాన్ని కోరుతూ ఇస్కాన్ ఆలయాల్లో ప్రార్థనలు నిర్వహించారు. హైదరాబాద్ ఆబిడ్స్ లో ఉన్న ఇస్కాన్ కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మరొక వైపు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడుల్ని నిరసిస్తూ విశాఖలో జనజాగరణ సమితి భారీ ఆందోళన చేపట్టింది. ఏయూ ఇంటర్నేషనల్ హాస్టల్స్ లో ఉన్న బంగ్లాదేశ్ విద్యార్థుల్ని వెంటనే వాళ్ళ దేశానికి తిరిగి పంపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు. జనజాగరణ సమితి ఆందోళనను పోలీసులు అడ్డుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఖాజా అందిస్తారు. ఖాజా, బంగ్లాదేశ్ లో హిందువుల భద్రతపై ఇస్కాన్ ఏమంటోంది?
గత కొన్ని రోజులుగా బంగ్లాదేశ్లో మైనార్టీలతో పాటు హిందువులపై హింసాకాండ కొనసాగుతుంది. అయితే దీనిపై ప్రపంచవ్యాప్తంగా హిందువుల్లో ఆందోళన అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇస్కాన్ కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 150 దేశాలతో పాటు ప్రధాన నగరాలు పట్టణాల్లో ఈరోజు ప్రార్థనలు పూజలకు ప్రేమించిన నేపథ్యంలో చాలా చోట్ల పూజలు ప్రార్థనలు జరుగుతున్నాయి. మరోవైపు బంగ్లాదేశ్కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళన మొదలయ్యాయి. ఒకవైపు కోల్కతా మరికొన్ని చోట్లతో పాటు విశాఖలో కూడా జనజాగరణ సమితి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేశారు. మరోవైపు బంగ్లాదేశ్కు సంబంధించిన పేషెంట్లను వైద్యం చేయకూడదని కోల్కతాతో పాటు అస్సాంలో కూడా కొన్ని ఆసుపత్రులు కూడా నిర్ణయం తీసుకున్నాయి. ఎందుకంటే అటువైపు హిందువులపై హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయి, వారిపై అన్యాయం జరుగుతుంది, దౌర్జన్య కాండ జరుగుతుంది. దీనికి వెంటనే అందరూ కూడా మద్దతునివ్వాలి. దీంతోపాటు భారత ప్రభుత్వం కూడా అంతర్జాతీయ స్థాయిలో దేశాల మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్లో ఉన్న హిందువుల రక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి, ఆ విధంగా ముందుకు వెళ్ళాలనేది ఒక డిమాండ్ కూడా ఆర్ఎస్ఎస్ కూడా చెప్పింది. దీంతోపాటు విశాఖకు సంబంధించి జనజాగరణ సమితి ప్రత్యేకంగా ఈరోజు ఏయూ హాస్టల్లో బంగ్లాదేశ్లో చదువుతూ బంగ్లాదేశ్ సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇంటర్నేషనల్ స్టూడెంట్ 100 మంది ఉన్నారో వారంతా వెనక్కి వెళ్ళాలని ఆందోళన చేశారు. అయితే ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు జనజాగరణ సమితి రాష్ట్ర కన్వీనర్ వాసు ఉన్నారు. చెప్పండి, వాస్తవానికి బంగ్లాదేశ్లో పరిస్థితులు మీకు ఏమనిపిస్తున్నాయి, ఏమంటారు? బంగ్లాదేశ్లో హిందువుల ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని బ్రతుకుతున్నారు. విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్నటువంటి 60 మంది ముస్లిం స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు వెంటనే వారి దేశానికి పంపించాలి. అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ప్రతి బంగ్లాదేశీలను ఇక్కడ నుండి పంపించే విధంగా హెచ్చరికలు జారీ చేయాలి. దీనివల్ల బంగ్లాదేశ్ ప్రభుత్వం పైన ఒత్తిడి పెరిగి మహమ్మద్ యూనూస్ గారు హిందువులకు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు ఎవరైతే మధ్యంతర ప్రభుత్వం బంగ్లాదేశ్లో వచ్చిందో అప్పటి నుండి బంగ్లాదేశ్లో హిందువులకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయింది. కాబట్టి వెంటనే ఈ యొక్క భారత ప్రభుత్వం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి, హిందువులకు రక్షణ కల్పించాలి. మహిళల మానభంగాలు జరుగుతున్నాయి. ఇది ఓవరాల్గా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు రక్షణ కల్పించాలని డిమాండ్ వ్యక్తమవుతుంది. ఒకవైపు ఆర్ఎస్ఎస్ కూడా ప్రభుత్వాన్ని కోరింది. దీంతోపాటు ఇస్కాన్, దీంతోపాటు స్వయం సేవక సంఘాలతో పాటు ఎవరైతే భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకు ఖచ్చితంగా రక్షణ కల్పించాలి. ఆ విధంగా భారత ప్రభుత్వం ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఒత్తిడి పెంచాలని కోరుతున్నారు. రైట్, థ్యాంక్ యూ ఖాజా.